హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ వరల్డ్. నేను మీ రమ. ఈరోజైతే రెసిపీ రవ కేసరి చేశాను అనమాట. చాలా సులువుగా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో తీపి తినాలన్నా, పండగలప్పుడు నైవేద్యాలు పెట్టాలన్నా చాలా సింపుల్గా అయిపోతుంది. బెల్లంతో కాబట్టి ఇంకా హెల్తీ, టేస్టీ కూడా. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి రెసిపీని. ముందుకైతే జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా కిస్మిస్లు అయితే తీసుకున్నా డ్రై ఫ్రూట్స్ కోసం. ఇంకా పొయ్యి మీద అయితే కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకొని నెయ్యి వేసి జీడిపప్పులు అయితే వేసి వేపుకుంటున్నాను. జీడిపప్పు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగానే జీడిపప్పులు అయితే వేసాను. కొంచెం వేగాక బాదం పప్పులు కూడా వేసి వేపుకోవాలి. బాదం పప్పులు త్వరగానే వేగిపోతాయి. ఇవి వేగాక కిస్మిస్లు కూడా వేసి వేపుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్న మంట మీద వేపేసుకోవాలన్నమాట. ఇవి వేగిపోయాయి. ఇవైతే ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను. దీంట్లో కొంచెం నెయ్యి ఉంది కదా, దీంట్లోనే ఒక అరకప్పు నెయ్యి వేసుకోవాలి. హాఫ్ కప్పు నెయ్యి వేసుకొని సూజీ రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ, అదైతే వేసుకోవాలి. ఒక కప్పు వేసి వేపుకోవాలి. దోరగా వేపుకోవాలి చిన్న మంట మీద. పెద్ద మంట వేస్తే మరి మాడిపోద్ది. చిన్న మంట మీదే వేపుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అది. ఇలాగా వేపుకోవాలి. వేపేసాక పక్కన పెట్టేసుకోవాలన్నమాట. స్టవ్ ఆపేసి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 కప్పు బెల్లం పొడి వేసుకుంటున్నాను. 1/2 కప్పు పంచదార వేసుకుంటున్నాను. తీపి ఎక్కువ తింటే 1/2 కప్పు వేసుకోండి. 3 కప్పుల వరకు నీళ్ళు వేసుకోవాలి. రవ్వ ఏ కప్పుతో అయితే వేసామో అదే కప్పుతో నీళ్ళు 3 కప్పులు వేస్తే కరెక్ట్గా కొలత సరిపోతుంది. నీళ్ళు అయితే బాగా మరగనివ్వాలి. మరిగాక చల్లించి వేసుకోండి నలకలు ఉంటే. నేనైతే అలాగే వేసుకున్నాను. బెల్లం పొడి వేసాను, నలకలు ఏం లేవు. ఇప్పుడు ముందుకు వేపుకున్న రవ్వలో వేసుకోవాలి. ఈ నీళ్ళు వేసి కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇవి వేసుకోవాలన్నమాట. నీళ్ళు ఇవి ఇలా కలుపుకోవాలి. సిమ్లోనే ఉండాలి స్టవ్. పెద్ద మంట వేస్తే గడ్డల్లాగా అయిపోద్ది. దీంట్లో పచ్చకర్పూరం వేసుకుంటున్నాను. చిన్నది వేసుకోవాలి, మరి ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది. ఇలాగ వేసి కలుపుకోవాలి. ఎలాచి పౌడర్ వేసి కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోవాలి. నేను డ్రై ఫ్రూట్స్ వేసిన వీడియో అయితే మిస్ అయిపోయిందండి. ఇదైతే మూత పెట్టేసి ఉడికించుకోవాలి సిమ్లోని. ఇంకా మూత తీసి చూసారు కదా, రవ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఎంత స్మూత్గా, ఎంత బాగుందో. చాలా బాగుంది కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే మూత పెట్టేసి 1 గంట సేపు పక్కన పెట్టానండి. వేరే పనులు ఉండటం వల్ల. ఇదైతే నైవేద్యం కోసం. ఇప్పుడైతే దీపం పెట్టుకుంటున్నాను. ఇంకా ఒక గిన్నెలో తీసుకొని ఇలా బాదం పలుకులు అయితే వేసాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.